ఏమ్మాయి అట్లా పెళ్లి నాకు నడుస్తారంటే తొందరగా కానీ ఉండే అవతల వచ్చి వచ్చేస్తుంది. అమ్మాయి రాణి చవరగా పిచ్చి పిల్ల షాకు లాంటి కొరవడైతేనో అన్నట్టమ్మయ్యు. అక్కడ మనూరులాగా కాదు, మోటార్ కార్లు, మేళ్ళు, కరెంటు మిషన్లు ఉంటాయి. జాగ్రత్త. ఎల్లంగానే ఆ తాళం చెవులు బొట్టు పెట్టేసుకో. గురు ఇంకా కార్లు మేడలు ఓడలు అంటున్నాడు, నిజం తెలిస్తే పిచ్చెక్కి పొలం గట్ల మీద కాకులను తోలుకుంటా ఉంటాడు. బయలుదేరమ్మా, మళ్ళా వర్జి వచ్చా. అందిపిల్ల చెరువులోకి దూకున్నట్టు నువ్వేంట్రా కార్లోకి ఎక్కేస్తున్నా? నేను కూడా వస్తున్నానండి. ఎక్కడికి? అట్లా ఎందుకు? మరండి మా ఇళ్లలో అమ్మాయిని అత్తారింటికి పంపించేటప్పుడు కన్నోళ్ళు వెళ్ళలేకపోతే కనీసం కావాల్సిన వాళ్ళని పంపించడం మా సాంప్రదాయం. సరే, సాంప్రదాయంగా పెళ్లి జరిగితే అన్ని సాంప్రదాయంగా ఉంటాయి కానీ కాదు కదా. మీరు వచ్చి ఒకసారి నా మాట మీరు వచ్చేటప్పుడు తీసుకురండి. మీరు వచ్చేటప్పుడు చెప్పింది టైం అయిపోతుంది. గిరీశం బాబు ఉంటాడు. అమ్మాయి జాగ్రత్త. ఏమండి, మీ ఇల్లు బయట నుంచి చూస్తేనే కళ్ళు తిరిగిపోతున్నాయండి. ఏంటిరానమ్మా మీ ఇల్లు అంటావేంటి? మన ఇల్లు అనాలి. ఇక నుంచి ఇంట్లో దీపం వెలిగించే మాలచ్చే నువ్వే కదా. దీపం వెలిగించక్కర్లే, స్విచ్ నొక్కితే లైట్లు వెలుగుతాయి. అది సరిగిన బాబు, అయ్యగారు లోపలే ఉంటారా? ఏ అయ్యగారు? అదేనండి పెద్ద అయ్యగారు, మన బాబు గారు నాన్నగారు. అదండి లోనకెళ్ళారికి నా పేస్ చూపించేద్దాం. ఏం చూపించాలి? పేస్ గొప్ప తాజ్మహల్ పేస్ చూపించడానికి ముళ్ళ పంది పేసు నువ్వు. ఇదిగా నీతో చిన్న లిటిగేషన్ మాడాలరా? మనకిప్పుడు దారి ఏమిటి? మనకి అనొద్దు, నీకు అను. నాకు దారి ఉంది, అడ్డదారి. గోడ దూకి పారిపోతాను. బాబులో నీకే. గేడి దగ్గర మీ ఆవిడ ఉంది, కూడా చిన్న పందిపిల్ల ఉంది. ఇది అన్యాయం గురు. మూటలు మోసుకుని నా మానాన్ని బతికేవాడిని. అమెరికాని సిమెంట్ ఫ్యాక్టరీ అని ఇందులోకి దించింది నువ్వే కదా. నువ్వు మాత్రం పిల్ల కావాలి, పెళ్లి కావాలి, పిల్ల కావాలి, పెళ్లి కావాలి. అందుకనే సెటప్ చేశాను. సర్లే, ఇప్పుడు ఆ విషయం అంతా ఎందుకు, ఇప్పుడేం చెయ్యాలో చెప్పు గురు. వస్తున్నా. నమస్తే డైరెక్టర్ గారు, బాగున్నారా? నువ్వే షూటింగ్ ఎప్పుడు? ఫైనాన్షియల్ ఓకే అన్నాడా? ఫైనాన్స్ అంతా ఓకే, కాకపోతే ఇంకా డైరెక్టర్ ఓకే కాలేదు. ఏమిటి సార్, ఇల్లేమన్నా ప్రాబ్లమా? అబ్బే ఇల్లే ఉంది, ఇల్లు బంగారం. కాకపోతే ఉన్నదంతా కథలోనే. స్టోరీ స్టోరీ స్టోరీ. ఆ స్టోరీ ఏదో తొందరగా తెలుసుకోండి. మీరు మొదలెట్టే టైంకి ఇల్లు ఖాళీగా ఉంటుందో ఉండదో బోళ్ళు మంది అడుగుతున్నారు. నన్ను ఎదిరిస్తున్నావురా? అవసరం అయితే ఆ దేవుణ్ణి కూడా ఎదిరిస్తాను. నాన్న, ఇది టాటయ్య గారు ఆస్తి. లాయర్ నోటీస్ ఇప్పించి నా వాటా ఎలా తీసుకోవాలి నాకు బాగా తెలుసు. లాయర్ నోటీసే కాదురా, పెద్ద పెద్ద పోస్టర్లు వేసి అంటించు. అప్పుడు కూడా నీకు నయా పైసా రాదు. ఎందుకు రాదో నేను చూస్తాను. చూడు. అదేంటి గురు, కొడుకు తండ్రి మీద కేసు పెడతానంటున్నాడు. వచ్చేసింది ఐడియా వచ్చేసింది. నువ్వు మీ నాన్న మీద కేసు పెడుతున్నావు. మా నాన్న? ఇంకా అర్థం కాలేదా? బయట గేటు దగ్గర రాణి ఉంది కదా, రాణి దగ్గరికి వెళ్ళి, రాణి మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదు, నన్ను బయటికి పొమ్మన్నాడు. ఆయన ఉండమంటే ఎంత, పొమ్మంటే ఎంత, ఆయన మీద కేసు వేసేస్తాను, కోర్టుకు లాగేస్తాను. అంతవరకు ఇక్కడ ఒక్క నిమిషం కూడా మనం ఉండొద్దు అని రెచ్చిపో. ఇంత దరిద్ర కొట్టు ఐడియాలు నీకు ఎలా వస్తాయి గురు? నాకు దొరికేవని దరిద్ర కొట్టు కేసులే కదా. రాదా బాబు, నన్ను వదిలిపెట్టండి గిరీశం గారు. కాదు, ఆయన అంతు చూస్తాను. ఆయన అంతు చూస్తాను. ఏమిటండి, ఏమిటి గొడవ? ఏమైంది? ఏం లేదమ్మా, మీ పెళ్లికి రాజావాడు నన్ను ఒప్పుకోలేదు. ఆస్తిలో సింగిల్ రూపీ కూడా ఏమన్నాడమ్మా ఇంట్లోంచి. ఇదేమిటండి ఇంత గొడవ వచ్చి పడింది? నువ్వేం కంగారు పడకరాని, ముందు కారెక్కు. ఇంట్లోంచి పొమ్మంటే మనం బతకలేమనుకుంటారా? ఏ చెట్టు కిందైనా బతకగలం. కేసు వేస్తే ఆస్తి మొత్తం వస్తుంది. నాకు తెలుసు, మొత్తం వస్తుంది. నాకు తెలుసు. ఇప్పుడు ఇలాంటివి వందలు కట్టిస్తావు. నువ్వు పదరాని. బాబు, నేను ఒకసారి వెళ్ళి మాట్లాడుతుండండి. ఏంటి మాట్లాడేది వంకాయ? ఆయన దగ్గర గన్ ఉంది, పెట్టాల్సిన చోట పెట్టి పట్టు పనిపించాడు అనుకో, 1 2 అవుద్ది, 2 4 అవుతాయి. 4 అవుతున్నాడు. ఫైనల్ గా కొడుకు విషయంలో తండ్రి ఏమంటున్నాడు? మీరు విన్నారుగా, చిల్లిగా ఇవ్వనంటున్నాడు, కోర్టు కేసు అంటున్నాడు. అలాంటి తండ్రి పగాడికి కూడా వద్దురా బాబు. బాగా చెప్పేవరా, వెళ్ళి. అయితే నేను వెళ్ళి మాట్లాడినా పెద్ద సుఖం ఉండేది కాదనమాట. ఒక్క పోటు పొడిస్తే కడుపు నుంచి బయటకు వస్తాయి. ఎక్కండి. అమ్మాయి గారు ఇంట్లోనే దిగబోతున్నారా? వాళ్ళకం చూస్తుంటే ఇదేదో హోటల్ లాగుందేంటి? హోటలే. దిగి టిఫిన్ తిని తర్వాత బయలుదేరు. అదేం కుదరదు. అబ్బాయి గారు అమ్మాయి గారు మంచి ఇంట్లో దిగేంత వరకు నేను పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టను, ఈ బండిలోంచి కూడా కాలు తీసుకుని పెట్టను.
ఆహా నువ్వు కాళ్ళు చేతులు ఒళ్ళని టాక్సీలో పెట్టుకో మేము వెళ్ళి శుభ్రంగా తినేసి వస్తాం పదరాని సరే